హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాల్టి మన వీడియో వచ్చేసి పాలకూర పెసరపప్పు కర్రీ చేశాను. అండ్ ఎలా చేశాననేది మీకు చూపిస్తాను, చూసేయండి. ముందుగా నేను ఆనియన్స్ ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాతకి పాలకూర సన్నగా తురుముకొని ఇలా వాటర్లో అయితే వేసి పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో వచ్చేసి ఒక 4 స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆ ఆయిల్ కూడా కొంచెం వేడయ్యాక కొన్ని పోసితులు వేసి అవి కూడా కొంచెం చిటపట అంటుంటే ఆనియన్స్ కట్ చేసి పెట్టుకుంటాం కదా, అవి వేసేసి ఆనియన్ కూడా మంచి కలర్ వచ్చే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను పెసరపప్పు నానబెట్టాను అన్నమాట. కొద్దిగానే నానబెట్టాను. చూస్తున్నారు కదా, ఇక్కడ ఆనియన్ అయితే మంచిగా ఫ్రై అయిందనమాట. ఇప్పుడు ఇందులో మనము ఒక 1 స్పూన్ పసుపు వేసుకున్నాను. అలాగే 1 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఈ మొత్తం మంచిగా కలిసేలా ఒకసారి అంతా కలుపుకోవాలన్నమాట. అల్లం వెల్లిపాయ పేస్ట్ స్మెల్ పోయే వరకు మంచిగా కలుపుకొని ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట. పాలకూర వచ్చేసి మంచిగా కడిగి పెట్టుకోవాలి. వాటర్ లేకుండా ఒక గిన్నెలు అయితే తీసి పెట్టుకోవాలి ముందుగానే. ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం ఫ్రై అయితే అయిపోయింది. ఇప్పుడు నేను ఇందులోకి వచ్చేసి ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. అది కూడా వేసాక పెసరపప్పు ఉంటుంది కదా, ఆ పెసరపప్పు కూడా మొత్తం వేసేసి ఇది కూడా మొత్తం కలిసేలా మరొకసారి కలుపుకుందాము. మొత్తం పాలకూరలో పెసరపప్పు వేసుకుంటే చాలా మంచిది అన్నమాట. సలవ చేస్తుంది అంటారు కదా, అలా పెసరపప్పు వేసుకొని ఇలా మొత్తం అలా ఒకసారిగా కలుపుకోవాలి. ఈ పెసరపప్పు ఒక 2 మినిట్స్ వరకు మనము వేయించుకోవాలన్నమాట. అది కొంచెం ఉడికాక తర్వాత పాలకూర అనేది వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం కొద్దిసేపు అయితే ఉడికిద్దాం. చూస్తున్నారు కదా, ఇక్కడ పెసరపప్పు అయితే మొత్తానికి ఉడికిపోయిందనమాట. నేను ఇంకా పాలకూర అయితే వేసుకుంటున్నాను. పాలకూర వచ్చేసి వేసాక ఒకసారి మంతా కలిసేలా కలుపుకోవాలి. ఉప్పుకున్నాక ఇక్కడ వచ్చేసి నేను 1 స్పూన్ ఉప్పు కూడా వేస్తున్నాను అనమాట. ఉప్పు వేయడం వల్ల తొందరగా ఏ కర్రీ అయినా తొందరగా ఉడికిపోతుంది అని చెప్పేసి నేను ఉప్పు వేసి ఉడకబెట్టుకుంటున్నాను అనమాట పాలకూరని. ఇప్పుడు క్యాప్ పెట్టేసి దీన్ని కూడా ఒక 10 మినిట్స్ వరకు ఉడికిద్దామని చెప్పేసి ఇక్కడ వచ్చేసి పాలకూర కూడా మొత్తం ఉడికిపోయింది. ఇక్కడ వచ్చేసి నేను 1 స్పూన్ కారం వేస్తున్నాను. అలాగే 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకున్నాను. వేసుకొని ఈ మొత్తం మళ్ళీ కారం ధనియాల పొడి అంతా పాలకూరకి అంతా పట్టే వరకు కలుపుకోవాలి. అంతా కలిసేలా కలిపేసుకున్నాక మరి ఒక 5 మినిట్స్ వరకు అయితే మనము ఈ పాలకూర పెసరపప్పునైతే ఉడికించుకోవాలన్నమాట. ఆయిల్ అనేది పైకి తేలే వరకు వేయించుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే నేను మొత్తం అంతా కలిపేసాను. దీన్ని కూడా ఒక 5 మినిట్స్ వరకు ఉడికిద్దాం. ఇప్పుడు మనము క్యాప్ పెట్టేసి
చూస్తున్నారు కదా, ఆయిల్ అయితే పైకి తేలిందనమాట. మొత్తానికి పాలకూర పెసరపప్పు అయితే మొత్తం ఉడికిపోయింది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు పాలకూర పెసరపప్పు, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ ఛానల్లో నా వీడియోని మరికొందరికి షేర్ చేస్తుంది. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.